ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ ఒక కొత్త పచ్చడి. పచ్చడి ఏంటంటే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను, జీలకర్ర వేసేసాను. జీలకర్ర వేసేసాక ఇప్పుడు నేను టమాటోలు వేసేసినాను. వెల్లుల్లిపాయలు ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు అక్కర్లేదని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. జీలకర్ర వేసాను, టమాటోలు వేసేసాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి, అంటే ఇది ఒక ఊరగాయ టైప్లో ఉంటుంది. అలానే మనం చేసుకునే ఊరగాయ కాదండి, ఇది డిఫరెంట్ ఊరగాయ. నేను ఇందాక ఇంగు వేసేసాను. ఇప్పుడు కొంచెం వేగాలండి. జీలకర్ర వేసాను, బాగా ఫ్రై అవ్వాలండి. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇంగు అయితే వేయాలి, కంపల్సరీ వేయాలి. జీలకర్ర వేసాను, ఇంగు వేసాను, పసుపు వేసాను, టమాటోలు ఇలా మగ్గుతూ ఉండాలి. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. ఇది ఒక రకమైన ఊరగాయ అండి. ఇలా తొక్క తీసేయాలని రూల్ లేదు, చక్కగా తొక్కతో పాటే. కొంతమంది తొక్క తీస్తారు కదా, అంటే ఇన్స్టెంట్ పచ్చళ్ళలో కొంతమంది వెరైటీస్ ఆఫ్ టమాటో పచ్చళ్ళు చేస్తారు, అందులో తొక్క తీసేస్తారు. తొక్క తీయకండి, అందులో ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది తొక్క. సో తొక్క తీయకుండానే మీరు ఇలా చేసేసుకోండి. నేను తక్కువ టమాటోలు చేస్తున్నాను కాబట్టి నాకు సరిపోతుంది. ఇది కొంచెం మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా మగ్గాలండి. కొంచెం కొన్ని అయితే ఉండిపోయాయి, అవి నేను మళ్ళీ వేసాను. ప్లేట్లో ఉండిపోతే నేను వేసేసాను. ఇలా మగ్గాలి. ఎంత మగ్గితే అంత బాగుంటాయి అన్నమాట. అలానే పూర్తిగా మగ్గిపోక్కర్లేదు. ఇవి వెంటనే ఇప్పుడు మనం చాలా కచ్చాబిచ్చాగా మనం చేసుకుంటాం అన్నమాట, గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. కొంచెం నాకు ఎందుకో ఇంగు పడుతుందని అనిపిస్తుంది. నేను ఇంగు వేస్తాను. ఆ ఇంగు ఫ్లేవరే మొత్తం పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. వెల్లుల్లిపాయలు ఉన్న వాళ్ళు కంపల్సరీ వేసుకోండి. నేను వేయట్లేదు ఇవాళ, వెల్లుల్లిపాయ వేయకుండానే చేస్తాను. బట్ కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, ఆ ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు కంపల్సరీ వేసుకోండి, నో ప్రాబ్లం, బాగుంటుంది. వేసుకోపోయినా బాగుంటుంది, వేసుకున్నా బాగుంటుంది. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ టైంలోనే మనం పచ్చిమిరపకాయలును ఉల్లిపాయలు వేసేసినా, ఎందుకంటే బాగా మగ్గిపోయాయి టమాటోలు అనేవి, బాగా మగ్గిపోయి అప్పుడే వేయాలి మనం. ఇవి ఎక్కువ అవ్వకూడదు, ఇవి కొంచెం పచ్చిగానే ఉండాలి. పచ్చిమిరపకాయలు అనగా ఉల్లిపాయలు అనగా కొంచెం పచ్చిగా, అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు, కొంచెం వేగితే చాలు, ఎక్కువ వేగక్కర్లేదు ఇవి. అదే చెప్తున్నాను, కొంచెం వెరైటీ అయిన పచ్చడిది, రొటీన్గా చేసుకునే పచ్చడి కాదు. అలాగే నేను కొత్తిమీర కాడలును మెంతి కాడలు కూడా వేసేసినాను. మెంతాకు ఇందాక తీసాను అనమాట. అంత నీట్ చేసుకునేటప్పుడు ఆ మెంతాకులను కూడా వదలలేదు, అలాగే కొత్తిమీర కాడలను కూడా వదలలేదు. ఇవి ఇందులో వేసేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడు కాడలు పడేయకండి, కాడలు చాలా మంచివి. నేను హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలును ఉల్లిపాయలు మంచిగా అవుతున్నాయి. ఇదే టైంలో మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలి. పడుతుందండి, ఇది పచ్చడి కాబట్టి పడుతుంది. అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకునే ఆవాలు, మెంతుల, ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. నేను ఒక స్పూన్ వేసాను, ఇంకొక స్పూన్ వేస్తాను, సరిపోతుంది. ఇప్పుడు కారం వేయాలండి. 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్, 4 స్పూన్స్ చాలండి, ఇంకెక్కువ వేయక్కర్లేదు. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం నూనె పడుతుంది అన్నప్పుడు ఇలా పక్క నుంచి ఇలా నూనె వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కదా. ఇప్పుడు కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోకండి. నేను చెప్పేది ఏంటంటే కచ్చాబిచ్చాగానే మీరు కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి, అంతేగాని పూర్తిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు. అంతేనండి, అన్నీ వేసేసాం. ఇప్పుడు ఇది చల్లారిపోయాక కొంచెం కొత్తిమీర వేస్తాను. ఇది చల్లారిపోయాక కోర్స్గా కచ్చాబిచ్చాగా ఎలా గ్రైండ్ అవుతుందో మీకు చూపిస్తాను. వెంటనే దింపేసి తెచ్చండి, అయిపోయాక మీకు చూపిస్తాను. ఇలా అయింది కదండి. ఈ పచ్చడిని మనం కొంచెం చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిపోయాక అప్పుడు మిక్సీలో
ఒక్కటే ఒక తిప్పు తిప్పాలి అంతే, ఒక్కటే ఒక తిప్పు. అది కోర్సుగానే ఉండాలి తప్ప పేస్ట్ అయిపోకూడదు. నేను 10 సార్లు చెప్తున్నాను, అది కోర్సుగానే కచ్చా బిచ్చాగానే ఉండాలి ఈ పచ్చడి అనేది. సో మీరు అలా ట్రై చేయండి. ఒక్క తిప్పు తిప్పితే మొత్తం అంతా గ్రైండ్ అయిపోతుంది. ఉల్లిపాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, టమాటోలు కానీ కచ్చాపిచ్చాగా గ్రైండ్ అయిపోతాయి. సో డూ ట్రై ఇట్ అండి. నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. ప్లీజ్ 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 నాకు మీ సహాయం కావాలి, నాకు మీ సపోర్ట్ కావాలండి. సో అందుకే అడుగుతున్నాను. సో ఇది గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. అదే ప్యాన్ పెట్టేసుకున్నానండి. అదే ప్యాన్ పెట్టేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవి వేసేసాను. అవి ఒక్కసారి వేగాలండి. ఇంకా కరివేపాకు కూడా మనం అందులో వేసేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ సరిపోతుంది. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. పోపు శనగపప్పు, మినపప్పు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఇరుక్కుంటున్నాయి. ఎందుకు వేస్తావు అని తిడుతున్నారు. సో నేను ఆ తిట్లు పడలేక చాలా మటుకు నేను పోపు తగ్గించేశాను. సరే ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినవి అయితే కంపల్సరీ వేస్తాను, కానీ దీనికి అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు మాకు కంపల్సరీ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. పోపు అంటే మినపప్పు, శనగపప్పు కానీ, మిగతావి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. వెల్లుల్లిపాయలు కూడా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, అందుకే నేను వేయలేదు. సో ఇప్పుడు నేను ఇంకొంచెం ఇంగు వేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే పోపు ఇలా నూనె వేసేటప్పుడు నూనె ఇలా అవుతున్నప్పుడు ఇంగు వేయాలి. ఆ వాసన మంచిగా మొత్తం పచ్చడికి పట్టేస్తుంది. సో కంపల్సరీ వేయండి. ఇంగు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకొంచెం వేసాను. నేను అసలు కాంప్రమైజ్ అవ్వను, మీకు చెప్పాను కదా. అలాగే నేను ఎప్పుడూ చేసి పెట్టుకుంటాను. అక్కడ కూడా వేసాను, ఇక్కడ కూడా వేస్తాను. ఎందుకు వేస్తానంటే ఎప్పుడైతే నూనెలో ఈ ఇంగు కానీ, ఈ ఆవాల మెంతుల పొడి కానీ వేగుతుందో అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. పచ్చడి నిలవ ఉంటుంది, ప్లస్ పచ్చడి మంచి ఫ్లేవర్గా ఉంటుంది. సో నేను ఇందాక మీకు చెప్పాను, ఇలాగా కోర్సుగా మీరు చేసి పెట్టుకోవాలి. కోర్సుగా చేసి పెట్టుకుంటే ఇలా కచ్చాబిచ్చాగా అంటే చాలా తొందరగా 1-2 సార్లే తిప్పాలి, అంతేగాని అలా తిప్పేయకూడదు. సో దాన్ని ఇలా వేసేస్తాను. నేను ఒక చేత్తో ఫోన్ తీసుకున్నాను, ఒక చేత్తో నేను వేస్తున్నాను. మొత్తం అంతా ఊడ్చేసుకుని వేసేసుకుని ఇలా కలిపేయాలి. ఈ నూనెలో ఈ పచ్చడి అంతా మొత్తం అంతా ఉడికిపోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ నేను సిమ్లో పెట్టుకున్నాను. మీరు కూడా సిమ్లోనే పెట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు చూస్తున్నారా, ఈ టెక్స్చర్ చూస్తున్నారా ఎంత బాగుంటుందో నిజంగా. ఇంకా ఏ కరివేపాకు వేయక్కర్లేదు. నేను లాస్ట్లో కొత్తిమీర మాత్రం వేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ అండి. నేను అన్ని రకరకాలు మీకు చూపిస్తున్నాను. చాలా కష్టపడుతున్నాను. ఫోన్ స్టవ్ దగ్గరికి తీసుకొచ్చి నేను చాలా కష్టపడుతున్నాను. ఎవరు పడరండి అంటే అందరూ పడతారండి. నేను కూడా పడుతున్నాను. నాకు మీరు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు మీ సపోర్ట్ కావాలి. బట్ డూ ట్రై ఇట్ అండి. ఈ చట్నీ మాత్రం చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టే చేసుకోండి. వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోండి, నేను వద్దనట్లేదు. చక్కగా వేసుకోండి. వెల్లుల్లిపాయలు కావాల్సిన నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. కంపల్సరీ వెల్లుల్లిపాయ వేసుకోండి. ఇంగు పోపు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంగు పోపు ఎక్కువ వేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు ఉల్లిపాయలు మాత్రం అన్నీ వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి, అన్నీ వేసుకోండి. అలాగే మినపప్పు, శనగపప్పు కావాల్సిన వాళ్ళు వేసుకోండి. యాక్చువల్లీ అవసరం లేదు, ఇలా వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. డూ ట్రై ఇట్ అండి. బాయ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను తెలుసు కదా, నేను దగ్గరలో ఉన్నాను 1000 సబ్స్క్రైబర్స్కి. సో నేను చేరేటట్టు చేయండి, రీచ్ అయ్యేటట్టు చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ ఇన్స్టెంట్ టమాటో చట్నీ విత్ ఆనియన్ చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. బాయ్ అండి.